తల్లి అంటే మనం ఎలాంటి మాతృత్వం అనేది మనం ఎలా డెవలప్ చేసుకున్నాం. నా జీవితం అంతా నా పిల్లల కోసం, నాకు ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఇంకో పెళ్లి చేసుకోవాలి అని థాట్ రాకపోలేదు. నా డివోర్స్ అయిన తర్వాత అనుకున్నాను. కానీ నా పిల్లలకి సరైన తండ్రి రాకపోతే, తండ్రి అవుతాడు అసలు వాడు, ఇట్ విల్ బి ఎ స్టెప్ ఫాదర్. ఆ పిల్లల్ని సరిగా చూసుకోకపోతే నేనే ఏడ్చేది, నేను, వాళ్ళు కాదు. వాళ్ళు పోతారు పెద్దవాళ్ళు అయిన తర్వాత. ఇదే కారణం చేత ఆకర్షణలు వచ్చినా కూడా మీరు ఆపుకున్నారా? వెల్, ఆకర్షణ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ వెడ్లాక్ అనేది మానేసుకున్నాను నేను. ఎస్, పెళ్ళి అనే ఆ ధోరణి లేకుండా, ఆ దృక్పథం లేకుండా నా లైఫ్ వెళ్ళిపోయింది. మీ పరిస్థితిని చూసి మిమ్మల్ని అప్రోచ్ అయిన వాడు చాలామంది ఉంటుంటారు. అంటే ఉన్నారు. ఎవరని మనం వాళ్ళని ఇప్పుడు బయటకు తీసుకురావడం మంచిది కాదు, కానీ ఉన్నారు. వద్దండి, ఎందుకంటే నాకు ఫ్యామిలీ ముఖ్యం, నా పిల్లలు ముఖ్యం. ఎమోషనల్గా నువ్వు ఎక్కడైనా అట్రాక్ట్ అయినప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా నా 3 పిల్లలు నా కళ్ళ ముందుకు వచ్చేవారు. వీళ్ళు ఏమైపోతారు నేనేమన్నా తప్పు చేసి, నేను కనుక వీళ్ళని అబాండన్ చేసేసి వదిలేసి డిస్కార్డ్ చేసేస్తే నేను ఎలాంటి తల్లిని అవుతాను. ఇప్పుడు తల్లిని గురించి ఇంతసేపు నేను లెక్చర్ కొట్టాను. ఇప్పుడు అదే పరిస్థితి నాది అయి ఉండేది కదా. నేను అలా వదిలేసి వెళ్ళిపోతే ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా నా తలుపులు ఎప్పుడు తెరుచున్నాయి. ఆ పిల్లల కష్టాలు వస్తే, వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీస్లో ఇబ్బందులు వచ్చినప్పుడు నా దగ్గరికి వచ్చి నా ఒళ్ళో పడుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి. సర్దిదిద్దాను. యాక్చువల్గా చూస్తే నా చిన్న కూతురు ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకుంది, ద్వివేదుల విశాలాక్షి గారి అబ్బాయిని, శ్రీనాథరావుని. హీ వాజ్ వర్కింగ్ ఫర్ ఫస్ట్ నేషనల్ సిటీ బ్యాంక్. మంచి అబ్బాయి, చాలా. అతను ఉండుంటే మాత్రం మా అందరికీ మంచి మోరల్ సపోర్ట్ ఉండేది. ఈ డైట్ వెరీ యంగ్, 33 ఏళ్ళకే అతను పోయాడు. సడన్గా బాత్రూంలోకి వెళ్ళినవాడు తిరిగి రాలే మనిషి. తలుపులు కొట్టి కొట్టి చూశారు, రాలేదు. బాగా చలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ సపోజ్ టు కమ్ టు చెన్నై, మెడ్రాస్ వచ్చి, అమ్మ మీరు ఇంకా చాలు కష్టపడద్దు, ఏమిటే